సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు. ఎక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో గాలిలో, అక్కడ దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు సదాకాలం ప్రజలందరికీ, గ్రామీణ పట్టణ ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడని మేము ఎల్లప్పుడూ మా ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదమును కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీకు ఆయాసమైన మార్గమైనదేమో చూడండి. నిత్య మార్గమును మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మన దేశ విదేశీ సంఘ బిడ్డలను కాచి కాపాడండి. దౌర్జన్యాలు, నేరాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయండి. చంటి బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేశమందు శాంతి భద్రతను నెలకొల్పాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను, దేశ విదేశీ సంఘాలను ఆత్మచేత నింపండి. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెళ్ళగొట్టే శక్తిని, సర్వలోకానికి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించే శక్తిని నిండలకు దయచేసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం ఆయన సహాయం చేయండి. ఆయన యుద్ధాలను శాంతిపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి విధంగా తండ్రి నైనా పిల్లలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సైబర్ క్రైమ్ రేటు ఆయన తీసేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధంగా తండ్రి జో మక్సద్ బతానని ఖుదా మక్సద్ బచానే సహాయం చేయమని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ శాంతి సమాధానం కోరుకుంటూ నేటి వాక్య పుణ్యక్షేత్రమును నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు తెలియజేసుకోబోతున్నాం. మరి ఆదికాండం 29వ అధ్యాయంలో మరి ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. దేవుడు మనకు మరి ఏ విధమైన పాఠాలు ఈ అధ్యాయం నుంచి మనకు నేర్పించబోతున్నాడో ధ్యానించుకుంటున్నాం. మరి అంతకంటే ముందు మరి గలతీ పత్రికలో మనము చదువుకున్న రీతిగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా మరి అపోస్తలుడైన పౌలును ఏర్పాటు చేసుకొని మరి తన కృపచేత, తన ప్రేమ చేత మరి గలతీ 6 అధ్యాయంలో మనం చూసినట్టయితే మరి 6-7 వచనాలు కూడా చెప్తున్నాడు. మరి దేవుని ఒక వాక్యంలో నుంచి 7-8 వచనాలు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తనో మరలా ఆ పంటనే పోయిను. ఎలయనగా తన శరీరం ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమను పంట పోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయిను. కాబట్టి ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయడానికి సరైన మరి మనిషి నడవడము అవసరమవుతుంది. యాకోబు మరి ఎలా నడిచినాడు, ఎలా మరి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి తాను తన తండ్రిని మరి అన్నను మోసం చేసినాడో, తాను పోసిందే తాను విత్తబోతున్నాడని మరి ఈరోజు వాక్యంలో మనం ధ్యానించుకోబోతున్నాం. అలాగే మరి దావీదు కూడా మరి తాను చేసిన వ్యభిచారానికి, హత్యకు తన సొంత కుమార్తె మరి వ్యభిచారం చేయబడింది. అలాగే మరి మానభంగం చేయబడింది. అలాగే మనం చూసినట్టయితే దావీదు కుమారుడు హత్య గావించబడ్డాడు. కాబట్టి సోదరులారా, మరి అపోస్తలుడైన పౌలు కూడా మరి తాను స్టెఫెను రాళ్ళతో కొట్టేటప్పుడు మరి అక్కడనే ఉన్నాడు. తాను కూడా లుస్త్రాకు వెళ్ళినప్పుడు తనను రాళ్ళతో కొట్టి మరి చనిపోయినాడని ఈడ్చి పడేసినారు. కాబట్టి తాము విత్తినేదే తాము పోసినారు. కాబట్టి ఏదైనా కానీ మన జీవితంలో ఏది చేస్తే అదే దేవుడు మనకు పల్లేరుకాయలు ఇస్తే పల్లేరు పంటనే వస్తుంది. కాబట్టి మనం మంచి పంటను తేవాలి, మంచి విత్తనాలు విత్తాలి, మంచి పంట పోసుకునాలి. దేవుడు మనకు మంచి ఫలాలు ఇచ్చే ప్రార్థించి మంచి మరి అనుభవ జ్ఞానంతో దేవుని మాటలు ప్రజలకు అందించేటట్లు దేవుడు మనను సిద్ధపరచాలి. ఆ విధమైన తీర్మానంతో ముందుకు వెళ్ళాలి. కానీ మనము మన గొప్పతనాన్ని, మన ఆలోచనలు, మన తలంపులు కాదు, దేవుని నిర్ణయం చొప్పున ప్రజలను నడిపించడం అవసరమై ఉంటుంది. కాబట్టి సోదరులారా, మరి చదివినట్టే దేవుని వాక్యంలో 29వ అధ్యాయము 1వ వచనంలో మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మరి
యాకోబు బయలుదేరి తూర్పున జనుల యొద్దకు దేశమునకు వెళ్ళి అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెలు మందలను 3 పడుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేయబడి ఉండెను. అక్కడి మందలన్నీ కూడి వచ్చి అప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని ఉంచెదరు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెవరని అడగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు, నా సహోదరుడకు లాబాను మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమన్నారు. కాబట్టి సోదరులారా, మరి అక్కడికి యాకోబు తూర్పున బయలుదేరి మరి ఎంతో ప్రయాసంతో మరి బెత్లెహేం నుంచి తాను ఎంతో దూరం ప్రయాణం చేశాడు. తూర్పుగా ప్రయాణం చేశాడు. ఎంతో మరి ఒక ఊరికి చేరుకున్నట్టు చూస్తున్నాం. కాబట్టి మరి తాను సొంత ఊరు వదిలిపెట్టి మరి లాబాను వద్దకు మరి కలుసుకోవడానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు తనకు మరి ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి తను ప్రార్థించినప్పుడు దేవుడు తన బిడ్డలకు సహాయం చేసేవాడు. కానీ ఇక్కడ తన సొంత యుక్తి, సొంత ఆలోచనలు, మరి తనకు కొత్త పాత అనేది ఏం లేదు. అందుకోసమే ఇక్కడ అడుగుతున్నాడు, మరి మీరు ఎక్కడి వారు అని అడుగుతున్నాడు. అతడు చూచి పొలంలో ఒక బావి వద్ద కనబడేను. అక్కడ దాని గొర్రెలు మందలు 3 పడుకొని ఉండెను. కాపర్లు మందకు ఆ బావి నీళ్లు పెట్టెదరు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడి మందలన్నీ కూడి వచ్చి ఆ బావి మీద నుండి రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టెదరు. బావి మీద రాతిని ఆ చోటును ఉంచెదరు. కాబట్టి వారిని చూచి, అన్నలారా, మీరు ఎక్కడి వారు అని అడుగుతున్నారు. కాబట్టి నీళ్లు అనేది అక్కడ ఎంతో ప్రాముఖ్యమైనట్టుగా చూస్తున్నాం. కాబట్టి మరి నీళ్లు పెట్టడము, బావికి మూత వేయడము జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మరి మన భారతదేశంలో మరి గుజరాత్, పంజాబ్ బహుశా లేకపోతే కొన్ని ప్రాంతాలలో మరి ఎన్నో మరి నీళ్లు లేని ప్రాంతాలుగా చూస్తున్నాం. కాబట్టి జైపూర్ ఆ ప్రాంతంలో, కాబట్టి జైపూర్లో మరి కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. నేను మరి మీకు చెప్పిన విధానంగా ఒకసారి చెప్పాను, మరే ఒకసారి మీకు మధ్య చేస్తాను. మరి ఒక ప్రాంతంలో మరి అక్కడి ప్రాంతాలలో ఒక 8 గంటలు ప్రయాణం చేసి మరి నడుచుకుంటూ వెళ్ళి మరొక బస్సు ఎక్కితే 8 గంటలు ప్రయాణం చేస్తే తప్ప వాళ్ళకు పోలీస్ స్టేషన్ రాదు. పొద్దున 5 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటలకు వస్తేనే కానీ వారికి బిందెతో నీళ్లు తెచ్చుకొని ఇంటికి చేరారు. కాబట్టి అక్కడ జైపూర్ ఆ ప్రాంతంలో మరి అనుకుంటా మరి అక్కడ ఆ ప్రాంతంలో ఒక గ్రామాల్లో మరి జరిగే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి వారు నీళ్ళ కోసం ఒక భార్యను చేసుకుంటున్నారు, మరొక ఆమెను వంట వండనీకి ఒక ఆమెను చేసుకుంటున్నారు. అంటే పడక గది కోసం ఒక ఆమెను, మరొక ఆమెను నీళ్లు చదువుకోవడానికి జైపూర్ ఆ ప్రాంతంలో. కాబట్టి వారు నీళ్ళ కోసం ఎంతో దూరం నుంచి మరి ప్రయాణం చేస్తుంటారు. సోదరులారా, ఇక్కడ ఒక నీరు అనేది ఎంతో మరి వారు కాపాడుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే 5వ వచనంలో అతడు, నా సహోదరుడు నాహోరు కుమారుడకు లాబాను మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదామన్నారు. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వస్తున్నది అని చెప్పింది. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేసి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా
వారు మంద నిడిగి పోవు కాక మనకు అది మా వలన కాదు. తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించెదరు, అప్పుడు మేము గొర్రెలకు నీళ్లు పెట్టేదామన్నారు. అతడు వారితో ఇక మాట్లాడుచుండగానే రాహేలు తన తండ్రి గొర్రెలను మందలతో కూడా వచ్చెను. ఆమె వాటిని మేపుచు యాకోబు తన తల్లి సహోదరుడు లాబాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలు ముద్ద పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనని రిబ్కా కుమారుడని చెప్పాను. కాబట్టి అక్కడ రాహేలు పుడక మరి ప్రాంతవాసులు స్త్రీలు కూడా గొర్రెలు మేపుతారని మనం చూస్తుంటున్నాం. కాబట్టి పురుషులే కాదు, స్త్రీలు కూడా గొర్రెలు మేపుతున్నారు. కానీ బండ ఎవరికి ఏమన్నారు, నీళ్ళు ఎవరు పెట్టమన్నారని ఎవరు తనకు సలహాలు పోయినప్పటికీ తాను బండ తీసి బావి మీద నీళ్లు పెట్టడం జరిగింది. గొర్రెలకు ఎంతో కలుపుగోలు మనిషి అనమాట. వెలుగెత్తి ఏడ్చినాడు. కాబట్టి ఎందుకు అదొక్కసారే ఏడ్చినట్టు చూసుకుంటున్నాం. ఎక్కడ తను తన సమస్యల కొరకు ఎక్కువగా తన బంధువుల కాడికి వెళ్ళి ఏడ్చినట్టు కనబడదు. సోదరులారా, అదేవిధంగా మనం చూసినట్టయితే 12వ వచనంలో రిబ్కా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులని లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముక నా మాంసము నేను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధుడవై ఊరకయే నా కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబుని అడిగాను. లాబానుకు 2 కుమార్తెలు ఉండేది. వారిలో పెద్దదానికి పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళది, రాహేలు రూపవతియు సుందరవతియు ఉండెను. యాకోబు రాహేలు ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసేదని చెప్పాను. అందుకు లాబాను ఆమెను, అన్యునికిచ్చు కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండిపోమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అతని కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్యతో పోనట్లు నా కిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలంలో మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాను. కాబట్టి ఇక్కడ రాహేలు కోసము నీవు నెల రోజులు ఊకనే ఇంట్లో కూర్చొని తిన్నాడు. కానీ లాబాను బాగా ఆలోచించినాడు. ఏమి నా అల్లుడిని ఊకనే కూర్చోబెట్టి తినిపియాలనా అంటే తాను లాబాను పేరుకు లాభము అని పెట్టచ్చు. అంటే తాను ఊరికే ఎవరిని ఊరికే పెట్టుకోడు, అటువంటి మనిషి అన్నమాట. కాబట్టి తాను ఇద్దరిని గమనిస్తున్నాడు. తాను రాహేలును ప్రేమిస్తున్నట్టున్నాడు ఈ కుర్రవాడు అని ఆలోచించి తాను అంతా గమనిస్తూ, సరే అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుటటే మేలు కనుక ఉండిపో అని చెప్పడం జరిగింది. ఆ విధంగా తాను 7 సంవత్సరములు ఆమెకు కొలువు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కొలువు చేసిన రాహేలు కోసం కొలువు చేస్తే అక్కడ లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి రాత్రి వేళ తన కుమార్తె యొద్దకు లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాను దాసిగా ఇచ్చాను. ఉదయమైనందున ఆమె లేచి లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి?
రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. కాబట్టి మరి ఇక్కడ ఒక చిన్న చిటికుంది బాబు, మరి మా పెద్దదానికన్నా చిన్నదానికి మా ఊరు మర్యాద కాదు. కాబట్టి మరి మేము ఫస్ట్ దయమనే మీకు ఇవ్వడం జరిగిందని అల్లుడు గారికి మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ తన బంధుత్వాన్ని కూడా ఇక తెలియజేస్తున్నాడు. నేను నీ బంధువుడనని రాహేలుకు తెలియజేస్తున్నాడు. అంటే మరి మరి లాబాను మేనమామ, అలాగనే రాహేలు మరి ఇతడు మరి మేనరికంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నేను నీ బంధువుడను అంటే మీ నాన్న సహోదరుని అనకుండా నేను నీ బంధువుని అని చెప్తుంటున్నాడు. కాబట్టి మరి మనం చూసినట్టయితే దేవుడు మరి వీరిని ఏ విధంగా మరి బంధుత్వాన్ని, మరి బంధువులు ఉన్న మరి మెలకువని వారికి తెలియజేస్తూ యాకోబు లాబానును మరి ఇక్కడ తన చిన్న కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇక్కడ మామగారు ఒక డబల్ గేమ్ అన్నాడు. అంటే చిన్న కుమార్తెను ప్రేమించినప్పటికీ ఎంతో యుక్తిగా తండ్రిని అన్నను మోసం చేసిన వ్యక్తి, తాను ఒక మోసగాడు ఉన్న వ్యక్తి యాకోబు లాబాను మామతో అంటున్నాడు, ఏం మామ నన్ను మోసం చేసినావు, నేను నీ చిన్న కుమార్తె కొరకు కదా నేను నీకు కొలువు చేసినది అని మరి చెప్పడం జరిగింది. కానీ మరి పెద్ద కుమార్తెనిచ్చి తాను వివాహం చేసినట్టు చూస్తున్నాం. అలాగనే మనం చూసినట్టయితే మరి దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఈమె యొక్క వారంలో కూడా సంపూర్తి చేయము, నీవు ఇంకా 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమె కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, యాకోబు అలాగే చేసి ఆమె వారములు సంపూర్తి అయిన తర్వాత తన కుమార్తె అయిన రాహేలును అతనికిచ్చే భార్యగా ఇచ్చాను. మరియు లాబాను తన దాసి అయిన బిల్హా తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను. యాకోబు రాహేలుకు కూడాను ఆమె అతడు లేయా కంటే రాహేలును బావుగా ప్రేమించి అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేశాను. కాబట్టి ఇక్కడ కొలువు చేసేదానికి 7, 14 ఏళ్ళు, 7 వారములు అంటే 7, 14 ఏళ్ళు తాను మరి కొలువు చేసినట్టు మరి ఇక ఉచితంగానే తాను కొలువు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి తన భార్య నిమిత్తమై తాను ప్రేమించిన రాహేలు నిమిత్తమే తాను కొలువు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, మరి తాను కోసిన పంటనే తాను మరి ఈ రోజున తనకు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే మరి చూసినట్టే దేవుని ఒక వాక్యంలో నుంచి మరి లేయా దేశింపబడట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలు ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమలను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గనుక అనుకొని అతనికి రూబేను పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా నన్ను విని ఉన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసని అనుకొని అతనికి షిమ్యోను పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉన్నాడు అనుకుని అతనికి 3 కుమారులు కంటిని అనుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టబడాను. అప్పుడు ఆమె కాన్పు ఉడికెను. కాబట్టి 4 కుమారులు మరి తనకు మరి లేయాకు పుట్టినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి చివరి మరి వ్యక్తే లేయా మరి చివరి కుమారుడు అనగా యూదా ద్వారానే యేసుక్రీస్తు మరి వంశావళిగా మనం చూస్తుంటున్నాం. సోదరులారా, మరి ఈ రూబేను మరి పాపము చేసి మరి జ్యేష్ఠత్వాన్ని తాను పోగొట్టుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి
మరి దేవుడు యూదా ద్వారా తన మరి యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది తన వంశం నుంచి. కాబట్టి దేవుడు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు చేసే దేవుడు. నమ్మిన వారికి దేవుడు నమ్మకత్వంతో తాను మరి తన బిడ్డలను దీవించేవాడిగా ఉంటాడు, సహాయం చేసేవాడిగా ఉంటాడు, కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి మరి ఇక్కడ రాహేలు, యాకోబు రాహేలును కూడా మరి ఆమెను చూసినప్పుడు ఆమె విషయమై మరి ఎంతో మరి మరి ఆమెను ప్రేమించినప్పటికీ దేవుడు మరి మొదటిగానే మరి లేయాకే కుమారులు ఇవ్వడం జరిగింది. మొదటిగా ఆమెనే మరి దేవుడు దీవించడం జరిగింది. కాబట్టి మరి మన జీవితంలో కూడా మన మైండ్ సరిగా లేదు, మనం ఇట్టా ఉన్నారు, మీరు అట్టా ఉన్నారని, చాలామంది మన ముఖాలు సరిగా లేవు, మన ఆలోచనలు సరిగా లేవని, డిప్రెషన్లో ఉంటామని, హ్యూమినేట్ థాట్స్ ఉంటాయని, అలాగే మరి యాండ్రూస్ థాట్స్ ఉంటాయని, మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటామని ప్రజలు మనల్ని నిందించవచ్చు, అవమానించవచ్చు. కానీ అవన్నీ మనం జోలో చేసుకొని మనము మరి స్త్రీలైతే కొంగులం మూడేసుకొని మనము కరెక్ట్ దిశగా మనము ప్రభు మార్గంలో మనం నడిచినట్లయితే ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాం. ప్రజాస్పందన మనకు అవసరం లేదు, కానీ దేవుని స్పందించే విధానంలో మనము జీవించేటట్టు మనం నడిపించాలా, అది దేవుడు కోరుతున్నది. కాబట్టి సోదరులారా, మరి జిల్పాకు 2 కుమారులు, అలాగే బిల్హా కూడా 2 కుమారులు, అలానే రాహేలుకు 2 కుమారులుగా చూస్తున్నాం. గంపెడంత పిల్లలు, మరి అటువంటి సంతానాన్ని మరి 12 మంది తనకున్నప్పటికీ తనకు ఏమీ లేదు, ఆస్తులు లేవు, ఏమీ లేవు, ఒక పని చేసుకుంటూ పోలా లాభం దగ్గర. కాబట్టి పిల్లలు లేరు రాహేలు కన్నప్పుడు రాహేలు మరి మరి తాను ఎంతో నాకు పిల్లలు లేరు అని ఏడ్చినప్పుడు రాహేలు తాను యాకోబుని పిలిపించి ఓటకు చూచి తనకు అక్క ముందు అసూయపడి యాకోబుతో నాకు గర్భం ఫలమేమని లేని ఎడలా నేను చచ్చేదనను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు ఆమె నీకు గర్భఫలము ఇవ్వకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా ఆయను. కాబట్టి సోదరులారా, ఆమెకు దేవునికి విరోధంగా నేనేమైనా పాపం చేశానా? కాబట్టి మరి రాహేలు కోపం అవుతుంది, నాకు పిల్లలు లేరు అని బాధ తనకు ఉన్నప్పుడు. ఆ రోజుల్లో మరి గొడ్రాలికి అంత విలువ లేదు, పిల్లలు ఉన్నవారికే విలువ. కాబట్టి లేయాకు పిల్లలు ఉన్నారు, రాహేలుకు పిల్లలు లేరు. కాబట్టి సోదరులారా, మరి వీరిద్దరి ఆలోచనలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని వైపు నడిచినప్పుడు, దేవుని వైపు వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవించేవాడే ఉంటాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించేవాడే ఉంటాడు. కాబట్టి నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి సమాధానము, శాంతి దేవుడు మనకు ఎల్లకాలము మనకు దయచేసేవాడు, నడిపించేవాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. కాబట్టి లోకంలో అనేకులు మనను కింద తొక్కాలని చూస్తారు, కానీ ప్రభు మనం ఎక్కలేనంత ఎత్తుకు ఎక్కించాలని దేవుని ఆలోచన. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారం దేవుని మరి నడిపించిన విధానంలో మనము నడవడం అవసరం. కాబట్టి మరి గత పాఠంలో మనం విన్నట్టు యాకోబు ఒక స్థలంలో తాను మరి మనం చూస్తుంటున్న 11వ వచనంలో ఒక చోట చేరి పొద్దుగుంకిన పొందున అక్కడ రాత్రి నిలిచి ఆ చోటికి రాళ్ళతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొని, అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను, దానికి కొన ఆకాశము కంటెను, దాని దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. కాబట్టి మరి యాకోబు మరి ఆ స్థలంలో పడుకున్నప్పుడు అది దేవుని యొక్క మందిరమే కాటి వేరొకటి కాదు. కాబట్టి సోదరులారా, దేవుడు మరి తన బిడ్డల పట్ల మరి చేసే కార్యక్రమాలు ఎంతో గొప్పవిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆయన ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మరి మహత్కార్యాలు చేసే దేవుడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. సోదరులారా,
సముద్రానికి మట్టానికి 1000 మరి 1000 అడుగుల పైన ఉన్న ఆ స్థలంలో తను పడుకున్నట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మరి అటువంటి స్థలాల్లో కూడా దేవుడు మరి తనను మరి ఎంతగానో తనకు తోడుగా ఉన్నాడు, కాపాడినాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా దేవుడు మనల్ని కాపాడి నడిపించేవాడే ఉంటాడు. కాబట్టి మనల్ని విడిచిపెట్టని దేవుడు, ఎడబాయని దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి తీర్మానంతో, అటువంటి నిరీక్షణతోటి మనం నడుద్దాం. మనం నమ్మకంగా ఆయన వెంబడించేటట్టు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం వందనాలు చేస్తున్నాం. కొన్ని మాటలు ధ్యానించుకున్నాం, వాటిని బట్టి స్తుతిస్తుంటున్నాం. రానున్న దినాల్లో నీ పని నేను నమ్మకంగా చేయగలనట్టు సహాయం చేయండి. చిన్న బిడ్డలకు దీవించండి, వారిని ఆధ్యాత్మికంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నాయనా ప్రభా తండ్రి, ఈ విధంగా ప్రభా శాంతి సమాధానము ఈ దేశ ప్రపంచంలో గ్రామీణ ప్రాంతంలో దయచేయండి. నీ కృపాస్థలకు అప్పయ్యకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రేమించే బిడ్డలకు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.